దేవునికి స్తోత్రం, దేవుని మహిమ కలుగుగాక. మరొక రోజు మరి దేవుని మాటలు చెప్పడానికి మరి దేవుడు మనకి గొప్ప అవకాశం ఇచ్చాడు. మరి మన బైబిల్లో చూసినట్లయితే మరి రూతు కోసం మనం మాట్లాడుకున్నాం. ఇలా చూడండి, రూతు ఏ విధంగా ఆస్వాదించబడ్డది. ఈ కుటుంబీకులు, అత్తగారికి, మావి గారికి, వీళ్ళందరికీ కూడా కుటుంబీకులు కూడా ఏ విధంగా ఆస్వాదించబడ్డదు అనేది కొన్ని మాటలు చెప్తాను. ఇలా గమనించండి, రూతి ఏసియాలో అయితే పరిగెత్తుకుందో, రూతి ఎంతైతే కుటుంబ విషయంలో ఎంతైతే కష్టపడ్డదో, ఎంతైతే ప్రయాసపడ్డదో అంత ఆస్వాదించబడడానికి కారణం ఏంటంటే ఆ రూతి దేవుని తెలుసుకుంది. ఫస్ట్ మరి విగ్రహారాధన చేసే రూతి, దేవుడు అంటే ఏంటో తెలియని రూతి మరి దేవుని తెలుసుకుని ఆమె పాపాలను విడిచిపెట్టుకుని మరి ఆయన కుటుంబం కొరకు మరి భర్త చనిపోనా, ఆ తోబుట్టు భర్త చనిపోనా, ఆ భర్త చనిపోనా, మళ్ళా వివాహం చేసుకున్నా, బిడ్డను జన్మించిన, ఏదైనప్పుడు కూడా దేవుడు ఆ రూతు విషయంలో ఎంతో అద్భుతమైన కార్యాలు చేశాడు. బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియులారా గమనించండి, రూతి ఎలా ఆస్వాదించబడ్డది అనేది మనం బైబిల్లో చూసాం. మరి మన జీవితాల్లో మనం ఎలా ఉంటున్నాం అనేది మనం పరిశీలన చేసుకుందాం. మరి రూతి ఎంతో కష్టపడ్డది, ఎంతో ప్రయాసపడ్డది కుటుంబం కొరకు, అత్తగారి కొరకు మరి ఎంతో ప్రయాసపడి మరి కుటుంబం పోషణ కొరకు ప్రయాసపడ్డది. స్త్రీలను గమనించండి, మరి ఏ చేలో అయితే రూతి పరిగెత్తుందో అదే చేను పనడానికి యజమానురాలుగా మార్చాడు దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే మన జీవితాల్లో కూడా స్త్రీలను గమనించండి, మనం కూడా అనుకోవచ్చు, మనం ఏం సంపాదించినా మన జీవితంలో, మన జీవితం ఇంతే, మన బ్రతుకులు ఇంతే, మన పరిస్థితులు ఇంతే అని మనం అనుకోవచ్చు. పిల్లలు గమనించింది, దేవుడు ఎప్పుడు కూడా వాగ్దానం చేసిన దేవుడు మనం విడిచిపెట్టాడు. ఎప్పుడు కూడా తలలాగా ఉంచుతాడు కానీ తోకలాగా మనం విడిచిపెట్టాడు. పిల్లలు చూడండి, మరి దేవుడు మనల్ని అలా ఆస్వాదించబడ్డాడు కనుక మరి మనం ఈ విధంగా ఉన్నాం. మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది దేవునికి లోబడితే గనక మరి దేవుడు మనల్ని కూడా అంచులంచులుగా ఆస్వాదిస్తూ ఉంటాడు. ప్రియులారా గమనించండి, ఎప్పుడు కూడా ఆయన పాదాలు పట్టుకోవాలి. లోకమని పనులను విడిచిపెట్టాలి, లోకమని కార్యం విడిచిపెట్టాలి. అని ఏదైతే వ్యతిరేకమైన పనులు అని మనం తెలుసుకున్నామో అవి విడిచిపెడితే గనక మన కుటుంబం ఆస్వాదించబడుతుంది. మనం ఏ పనులు అయితే పని చేసి అదే చేను మనం కొనుక్కోవడానికి, ఆయా స్థలాలు కొనుక్కోవడానికి, మరి బిల్డింగ్లు కట్టడానికి మరి దేవుడు మనకి ఎంతగానో అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు. ప్రియులారా గమనించండి, ఈ రోజుల్లో చాలామంది మరి ప్రభువు నమ్ముకుని మరి కొన్ని ఆస్తులు సంపాదించుకున్నారు. ఈ యొక్క భూ సంబంధించిన ఈ ఆస్తులన్నీ మనం బ్రతుకున్నంత కాలం అనిపించడానికి. ప్రియులారా ఒక మాట జ్ఞాపకం చేస్తాం, మనం ఎన్ని కోట్లు ఆస్తులు సంపాదించుకున్నా మన బతికినంత కాలము తినడానికి ఉండడానికి తప్పించి మన ఆత్మని కాపాడదు. డబ్బు మన ఆత్మని కాపాడదు. చనిపోని మరుక్షణమే నరకంలో వెళ్ళిపోతాం. పిల్లలు గమనించండి, బైబిల్ చాలామంది చదువుతారు, దాన్ని పాటిస్తూ ఉంటారు. దాన్ని పాటించిన మనము ఏం చేయాలంటే మరి సిద్ధపడి ఉండాలి, ఆత్మని సిద్ధపాటు చేసుకోవాలి. మనం పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే బ్రతుకుండగానే ప్రభువుని తెలుసుకోవాలి. పిల్లలు గమనించండి, బ్రతుకుండగానే ప్రభువుని తెలుసుకోవాలి, క్రీస్తుని అంగీకరించాలి, మన బట్టి మన కుటుంబం రక్షించబడాలి. పిల్లలు గమనించండి, ఈరోజు అనేక మంది అలాగే ఉంటున్నారు, లోకంలో పాపంలో ఉంటున్నారు, శాపంలో ఉంటున్నారు, చాలా దారుణమైన పనుల్లో ఉంటున్నారు పరిస్థితులను బట్టి. అందుకే చక్కగా బైబిల్లో మరి సేవకులు చెప్తూ ఉంటున్నారు, సేవకులు మాటలు మనం వింటున్నాం కానీ మళ్ళీ ఇడిచిపెట్టేస్తాం. పిల్లరా గమనించండి, మరి ఇంకో మాట జ్ఞాపకం చేస్తారు, రూతు ఆస్వాదించబడ్డది, మనం కూడా ఆ విధంగా ఆస్వాదించబడాలని చెప్పాను. ఇంకొక మాట మరి లాజరు విషయంలో జ్ఞాపకం చేస్తాం. మరి పేద లాజరు ఏ విధంగా అయితే మరి ఆ యొక్క రాజు గుమ్మం ఎదురుగుండగా కూర్చుని మరి శాపకస్తుడిగా ఉండి అవి గాయాలైపోయి పుండులు రేగిపోయి తినడానికి తినలేక, కట్టుకోవడానికి బట్ట లేకుండా రాజు గుమ్మంలో పడి ఉంటే మరి రాజు బల్ల మీద ఏమన్నా రొట్టె ముక్కలు దొరికితే తిని కడుపు నింపుకుందామన్న పరిస్థితుల్లో ఉన్న
పేద లాజరు మరి ఏ విధంగా అయితే ఎదురు చూశాడు. మరి ఆ ధనవంతుడు ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా తినుదమా, తాగుదమా, సుఖిందమా, ఇంకా కోట్లాస్తులు సంపాదించుదమా అని ఆలోచన చేశాడు. కానీ మరి మనం చనిపోతే పరలోక రాజ్యంలోకి వెళ్తామన్న గ్రహింపు లేదు. ప్రియులరా, ఇప్పుడులాగా చాలామంది అప్పుడు భక్తులు చెప్పే ఉంటారు. మరి ఆ ధనవంతుడు వినలేదు, సుఖానికి అలవాటు పడ్డాడు, ధనానికి అలవాటు పడ్డాడు, ఆ యొక్క సౌకర్యాలకు అలవాటు పడిన ధనవంతుడు. చూడండి, మరి లాజర్ చనిపోయాడు, అబ్రహాం రోమ్ను అనుకుని ఉన్నాడు, పరలోక రాజ్యంలో ఉన్నాడు. మరి ధనవంతుడు చనిపోయాడు, పాతాళంలోకి వెళ్ళిపోయి నరకంలో కాలుతా ఉన్నాడు. వీళ్ళకి చూడండి, దేవుణ్ణి అడుగుతున్నాడు ఇలా ధనవంతుడు, ప్రభువా ఒక్కసారి అవకాశం ఉంది, ఒక్కసారి మనం చనిపోయి నరకంలోకి వెళ్తే మళ్ళీ అవకాశం ఇచ్చే దేవుడు కాదు. భూమి మీద ఉండగా ఎన్నో పాపాలు చేశాం, మన పాపాల కొరకు ఆయన చనిపోయి రక్తం కాచి మరి ఆయన వెళ్ళి మళ్ళా రావడానికి రెడీగా ఉన్నారు. ఆయన ఇన్ని శ్రమలు అనిపించాడు తండ్రి మాటకి లోబడి. ఈరోజు మనం కూడా ఆ విధంగా సిద్ధపడి ఉండాలి. అప్పుడు మరి చూడండి, మరి ఒక రాజు మరి ధనవంతుడు ఏం చేశాడంటే లాజరుని చిటికి నీళ్ళు బొట్టు మీద కొంచెం వాటర్ వేస్తే నా నాలిక పెడారిపోయింది, అంత శోభ బతుకుతాను అన్నట్టుగా అడిగాడు. చూసారా, లాజరు పరిస్థితి ఏంటి, లాజరు బతికేంటి, లాజరు స్థితి ఏంటి. మరి ఆ స్థితిలో ఉన్నప్పుడు కూడా మరి దేవుని స్తుతించాడు. మరి కొంతమంది ఏదైనా బాధ వస్తే, వేదన వస్తే మరి దేవుని తిడతారు, దూషించారు. ఇంట్లో శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా, మన ఇంట్లో ఎవరిని పోయినా, మనకి ఏదైనా రోగం వచ్చినా దేవుని దూషిస్తూ ఉంటారు. నిజంగా దేవుడు ఉంటే నా రోగం బాగు చేయడా, దేవుడు ఉంటే నా బిడ్డను బతికించడా, దేవుడు ఉంటే నా ఆస్తి పోయింది మళ్ళీ ఆస్తి రప్పించడా అని ఆందోళన పడుతూ ఉంటారు. కానీ ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేద్దామని ఆలోచన ఈ లోకంలో జనానికి లేదు, విశ్వాసం లేదు. చాలామంది భక్తులు కూడా అలాగే తొందరపాటు పడుతూ ఉంటారు. ప్రియులను గమనించండి, ఈ వాక్యమైన మీరు మరి ఏ విధంగా మీరు అర్థం చేసుకుంటారో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మరి మనం బైబిల్లో చూసాం, రూతు విషయంలో చూసాం, లాజరు విషయంలో చూసాం. మరి అలా చెప్పుకుంటూ వెళ్తే భక్తులు బోల్డ్ కార్యాలు వాళ్ళ ద్వారా ఎన్నో మనం చూసాం. ప్రియులారా గమనించండి, ఈరోజు మనము ఈ లోకంలో ఉందని తాగుమా, తినుమా, సుఖించుమా అన్నట్లుగా కాకుండా దేవునికి లోబడదాం. దేవుని మాటకి లోబడి మరి మనం ఆయన త్వరలో రానే ఉన్నాడు, మనం సిద్ధపడి మరి ఆయన రాజ్యంలోకి వెళ్ళాలని ప్రేమపూర్వకంగా కొన్ని మాటలు చెప్పడం జరుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, దైవ వందనాలు, స్తోత్రాలు. రూతుని జ్ఞాపకం చేస్తున్న ప్రభావం వందనాలు. బిడ్డలు ఈ వీడియోన ప్రతి ఒక్కరు కూడా అలాగా రూతి వలెన ఆయన జ్ఞానం కలిగి మీకు లోబడి నీ బిడ్డలు కష్టపడి ప్రభావ కుటుంబాన్ని పోషించింది నీ మీద ఆధారపడి అలాగ లబ్ధి పొందినట్లుగా సహాయం చేయండి. మంచి ఆరోగ్యాలు ఉండి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి. అలాగే పేద లాజరు కోసం కూడా మాట్లాడు. ధనవంతుడు గర్వించాడు, లాజరు అలా వెళ్తా ఉండి వస్తా ఉండి చూస్తూనే ఉన్నాడు, కానీ లాజరు చేరనీయలేదు, రొట్టు ముక్క కూడా పెట్టలేదు. మరి లాజరు చనిపోయి ప్రభా ఈ రాజ్యంలో ఉన్నాడు, అలాగే ధనవంతుడు చనిపోయి నరకంలో ఉన్నాడు. మాకు ఏది కావాలని మీరు మాట్లాడాలి, మాకు నరకము కావాలా, మరి పరలోక రాజ్యం కావాలనేది ఈ మాటలు మాకు అనుభవంతో మీరు మాట్లాడారు. బిడలు ఈ వాక్యం ఉన్నప్పుడు గ్రహించి మీ అందు భయభక్తులు కలిగి ఆ కుటుంబాలను వాళ్ళు రక్షించుకోవడానికి సహాయం చేసినట్టు బలపరచండి. యేసు పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.